దోస్తులు, మీకోసం కొన్ని మంచి విషయాలు, మంచి వాస్తవాలు చెప్తాను వినండి. జీవితం అందరికీ రెండు అవకాశాలను ఇస్తుంది. ఒకటి బ్రతకమని, రెండవది మారమని. అర్థం చేసుకొని బ్రతికితే బాగుంటుంది. మనల్ని మనం మార్చుకొని బ్రతకగలిగితే అద్భుతంగా ఉంటుంది. అర్థమైందనుకుంటా. ఈ 5 గుణాలు ఉన్న భర్త వల్ల భార్య ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేదు. మొదటిది, సమయం ఉన్నా కూడా తన భార్య కోసం సమయాన్ని ఇవ్వకపోగా తన ముందే ఆ సమయాన్ని వేరే కార్యకలాపాల్లో లేదా సామాజిక మాధ్యమాల్లో కాలక్షేపం చేసేవారు. రెండవది, తన భార్య ముందే వేరొక స్త్రీ గురించి పదే పదే గొప్పగా మాట్లాడటం, పరాయి స్త్రీలతో తనను పోల్చి తన భార్య యొక్క అందాన్ని అలాగే శరీర ఆహార్యాన్ని అవమానించడం, ఇతర స్త్రీలతో సంబంధం పెట్టుకునేవారు. ఇక మూడవది, చిన్న చిన్న విషయాలకే తన భార్యతో గొడవలు పెట్టుకోవడం, కావాలనే తనపై అధికారం చూపించేందుకు, తనపై భయం ఇంకా గౌరవం నిలిపేందుకు తన భార్యని కొట్టడం, హింసించడం చేసేవారు. నాలుగవది, ప్రతి క్షణం భార్యలో తప్పులు వెతకడం, తను చేసే ప్రతి పనిని కూడా చిన్న చూపు చూడటం, తన కష్టాన్ని గుర్తించకపోగా మళ్ళీ దానిలో లోపాలను ఎత్తి చూపడం చేసేవారు. ఇక ఐదవది, అందరి ముందు భార్యని చులకనగా చూడటం, కావాలని పరువు తీయటం, తనపై తప్పుడు నిందలు మోపడం, తప్పుడు మాటలు మాట్లాడటం, తనకు కావాల్సింది దక్కకుండా చేయడం. ఈ 5 గుణాలు ఉన్న భర్తతో స్త్రీ ఎప్పటికీ సంతోషంగా జీవించలేదు. గుర్తుంచుకోండి, భార్య అలిగితే భర్త ఒక మెట్టు దిగి తనని బ్రతిమిలాంత మాత్రాన పోయేది ఏమీ లేదు. అంతకు మించిన ప్రేమ దొరుకుతుంది. భార్యపై కోప్పడితే తను బాధపడుతుంది. ఇక బ్రతిమిలాడితే బిడ్డల ప్రేమను పంచుతుంది. ఇక ఇదే ఆడవాళ్ళ యొక్క అద్భుతమైన గుణం. భర్తకు కష్టం వచ్చినప్పుడు నీతో నేనున్నానంటూ భార్య ఇచ్చే భరోసాను మించిన ఆయుధం ఈ ప్రపంచంలోనే ఉండదు. ఇక భార్యకు దుఃఖం కలిగినప్పుడు తనని ఓదారుస్తూ హద్దుకునే హృదయానికి మించిన సుఖం ఇంకా స్వర్గం తనకి ఎందులోనూ దొరకదు. కానీ ఈ సమాజంలో భరోసా ఇవ్వని భార్యలు, అసలు హృదయమే లేని భర్తలు ఎందరో కాదంటారా? నచ్చిన మనిషితో గడపాలి అంటే ఒక రాత్రి చాలు. అదే ప్రేమించిన వ్యక్తితో గడపాలి అంటే ఒక జీవితమే సరిపోదు. ఒకప్పుడు నచ్చి ఇప్పుడు నచ్చట్లేదు అంటే ఆ మనిషిపై మోజు తీరిపోయింది అని అర్థం. ఇక మోజు అనే పదం చోటు చేసుకున్న ఏ బంధంలో కూడా ప్రేమ అనేది ఎప్పటికీ ఉండదు. అది కేవలం వాంఛ మాత్రమే. ఇక అది తీరిపోయింది అంటే ఆ బంధాన్ని కూడా తెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. అన్నం పెట్టే వారికే సున్నం పెట్టే రోజులివి. ఏమీ ఆశించకుండా కనీసం బాగున్నావా, తిన్నావా అని కూడా ఎవ్వరు పలకరించరు. ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. కాస్త చనువు ఇచ్చినా సర్వం ముంచేస్తారు. గుర్తుంచుకోండి, ఆకాశంలో గాలిపటం
ఎగరాలి అంటే దానికి దారం కావాలి. ఇక అది కింద పడకుండా ఆపాలి అంటే గాలి కావాలి. అవునా? కానీ ఇవి రెండు ఎవ్వరికి కనిపించవు. అలాగే జీవితంలోని కష్టం, నష్టం, దుఃఖం, దారిద్ర్యం ఎవ్వరికి కనిపించవు. కేవలం గాలిపటంలా ఎగిరే నిన్ను మాత్రమే చూస్తూ ఉంటారు. ఇక ఆ దారం అలాగే గాలి యొక్క విలువ నీకు మాత్రమే తెలిస్తే సరిపోతుంది. ఇక అది తెలిస్తే నీ జీవితాన్ని నీకు ఇష్టమైన ఎత్తుల్లో నిలపవచ్చు. అలాగే చక్కర్లు కూడా కొట్టించవచ్చు. అర్థమైందనుకుంటా. ఒంటరిగా కూర్చుని మీతో మీరు హాయిగా మాట్లాడుకోండి. నటించే మనుషులతో ఉండడం కంటే ఇది 100 రెట్లు మంచిది కాదంటారా? ఒక్కోసారి ఏం జరుగుతుంది అంటే ఈ లోకులు మన యొక్క నిజాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. బయట వారి అబద్ధాలన్నిటిని కూడా నమ్మేస్తూ ఉంటారు. ఇక అది కూడా చాలా సులభంగా. అప్పుడు మనకి చాలా బాధగా ఉంటుంది. అవునా? జనాల ఆలోచన పట్ల చాలా కోపం వస్తుంది. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే అలా ఎందుకు జరుగుతుంది అని. ఇక అందరూ కారణం మీరేనా? అది మీలోనే లోపమేనా? రెండు కాదు. కారణం ఏమిటంటే నిజం మాత్రమే. ఆ నిజం చాలా విలువైంది. ఎంత విలువైనది అంటే దాని యొక్క విలువ ఒక్కోసారి ఎంత పెద్ద ధనికుడైనా దానికి మూల్యం చెల్లించలేడు. అదే ఒకవేళ అబద్ధం గురించి చెప్పాలి అంటే దాని విలువ చాలా అంటే చాలా తక్కువ. చాలా సందర్భాల్లో అబద్ధానికి అస్సలు విలువే ఉండదు. నిజానికి మీ పని ఏమిటి అంటే కేవలం ప్రజలు మిమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అని, నీ యొక్క సత్యాన్ని ఎందుకు గ్రహించడం లేదు అని కాదు. తమరి పని కేవలం నిజాన్ని నిలబెట్టడం, అలాగే నిజానికి అండగా నిలబడటం. ఎందుకంటే ఈ నిజం ఎప్పుడు కూడా తన గురించి అన్వేషించే వారి దగ్గరికి చేరుకుంటుంది. కానీ ఎక్కువ మంది జనం అబద్ధాలని నమ్మేస్తూ ఉంటారు. మీరు అబద్ధాలను పట్టించుకోకుండా నిజానికి అండగా ఉండి ముందుకు సాగండి. నిప్పు లాంటి నిజాన్ని ఎవ్వరూ దాచలేరు. లోకం ముందుకి ఎప్పుడో ఒకప్పుడు వచ్చి నిలబడేది కేవలం సత్యం మాత్రమే. ఇక ఆ సత్యం మిమ్మల్ని దోషిగా నిలబెడుతుందంతే. మీరు సత్కర్మలకు ఆచరిస్తూ నాతో కలిసి ప్రేమగా అందరితో కలిసిమెలిసి ఉండండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.